హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూస్తే అర్థమై ఉంటుందండి. ఊర్లో ఉన్న పెరటి తోట అండి, హోమ్ గార్డెన్ అనుకోండి. ఆ టూర్ అనేది షేర్ చేశాను మీ అందరితో. చాలా మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, ఇందులో కూరగాయలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. ఇవేమో క్రోటన్స్. స్టార్టింగ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ పూలు, అదే గడ్డి పూలు అనేవి చూపించాను కదా, అందులో చాలా కలర్స్ ఉంటాయండి. నేను వీడియో షూట్ చేసిన టైంకి ఆ పూలు ఇంకా విచ్చుకోలేదు. ఇది మార్నింగ్ 7:30, 8 ఆ టైంలో షూట్ చేశానండి. ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉంది కూడా. సో ఇది వచ్చేసి అవుట్డోర్ క్రోటన్స్ అండి. ఇప్పుడు మనం చూడండి, ఇది పైన డాబా మీద అల్లించారు. ఇది సొరకాయ చెట్టు చాలా పెద్దగా అయిపోయిందండి, చాలా స్ప్రెడ్ అయిపోయింది. చాలా ఉన్నాయి కాయలు, పూత కూడా బాగా ఉందండి. మధ్యలో చెట్టు కొంచెం పాడవుతుంది చూడండి. చాలా పూలు ఉన్నాయి. పూత ఎంత ఉంటే మనకి కాయలు అంత బాగా ఉంటాయి కదా. ఐ థింక్ ఈ వీడియో మొక్కలు అంటే చాలా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మొక్కల్ని పిల్లల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. ఇద్దరూ సేమే అండి. వాళ్ళని కూడా, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకుంటేనే మొక్కలు కూడా మనకి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి సొరకాయలండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఏదైనా మన చేత్తో మనం ఒకటి నాటి దానికి ఒక పంట అనేది, ఒక పూత కాయలు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. బాగా ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. మనకి తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళం జస్ట్ మనం కుండీలో మొక్కలు పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. మొక్కలు అనేవి, ఈ గ్రీనరీ అనేది మనకి చాలా పాజిటివిటీని ఇంకా హ్యాపీనెస్ని ఇస్తుంది. చూడండి సొరకాయలన్నీ కట్ చేసి పక్కన పెడతా ఉన్నాం కదా. యాక్చువల్గా ఇది ఊర్లో ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో అండి. అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది బాగా. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది పెద్ద చిక్కుళ్ళు ఉంటాయి కదా మనకి, ఆ చిక్కుడు చెట్టు అండి. దీనికి కొంచెం ఆకులకంతా చూడండి మనకి ఆకులన్నీ హోల్స్ పడిపోతూ ఉన్నాయి కదా. ఏదో ప్రాబ్లం అయితే వచ్చేసింది చెట్టుకి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా ఇంటి నిండా కింద అంతా ఎలా అల్లుకుందో. చాలా మొక్కలు ఉన్నాయండి. ఇంకా 1 by 1 చూపిస్తాను చూడండి. ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది యాక్చువల్గా కింద నేలలోనే పెట్టారండి. పైన టెర్రస్ మీదకి దానికి సపోర్ట్ ఒక తాడు కట్టేసి పైకి అల్లించేశారు. ఈ మొక్కల్లో చాలా టైప్స్ ఉంటాయి కదండి. మనకి కొన్ని నేల మీద మాత్రమే పెరుగుతాయి, కొన్నికి ఇలా సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు అవి పైకి మనం ఎంత మంచి సపోర్ట్ ఇస్తే అవి అంత బాగా పైకి వెళ్తూ ఉంటాయి. తీగ జాతికి సంబంధించినవి కదండి, క్రీపర్స్ అంటాం కదా. చూడండి ఇక్కడ ఇంకో చాలా ఉన్నాయి మొక్కలు. ముందు చూపించింది మీకు అవుట్డోర్ క్రోటన్ అండి. క్రోటన్ ఉన్నాయి, మనకి పూల మొక్కలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది కూడా నేను ఇందాక పైన చూపించాను కదా చిక్కుడు చెట్టు, దానికి బేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక క్రోటన్ అండి, చాలా బాగుంది. ఇది చాలా బుషీగా గుబురుగా వచ్చేసింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఇండోర్స్ అయితే చాలా బాగుంటాయండి ఇంట్లో. కాకపోతే కొంచెం ఎక్కువ ప్లేస్ అయితే పడుతుంది. ఎంత బుషీగా ఉంటే మనకు అంత ప్లేస్ అయితే పడుతుంది. ఇవి వచ్చేసి చిలక మొక్క పూలండి. ఇంకా ఫ్లవర్స్ అయితే వీటికి లేవు, వేరే దగ్గర ఉన్నాయి. నేను అవి షేర్ చేశాను. మనకి ఎంత ప్లేస్ ఉంటే అన్ని మొక్కలు మనం పెట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జనరల్గా చాలామందికి ఇంట్రెస్టే ఉంటుందండి మొక్కలు పెంచుకోవడం అంటే. చూడండి ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి, బాగా చిన్న చిన్న పిల్లలు. అవి దాని దగ్గరికి వెళ్ళామంటే అంతే, ఇంకా పిల్లల్ని ఏం చేస్తామో అనేసి వాటికి చాలా ఇన్సెక్యూర్ ఉంటుంది కదండి. పొడుస్తాయి మన మీదకి వచ్చేసి. వాటికి అక్కడ రైస్ వేశారు, సో అవి తింటా ఉన్నాయి అక్కడ.
ఇది చూడండి, చుట్టూ మనకి గేదెలు అవేం రాకుండా గార్డెన్కి థిక్గా ఉన్న ఒక క్లాత్ లాంటిదేనండి, అదంతా కట్టేశారు, దానికి మొత్తం అరేంజ్ చేశారు. సో మనకి ఏవి లోపలికి వచ్చి మొక్కలు పాడు చేయకుండా. ఇవి వచ్చేసి అరటి చెట్లు అండి. ఇది కూడా మనకి దోసకాయ చెట్టు. ఆ దోసకాయనే అల్లిచ్చారు కింద అంతా. ఫ్లవర్స్ బాగా ఉన్నాయి చూడండి, అంటే మనకి కాపు కూడా బాగా వస్తుంది. చాలా బాగున్నాయి, ఎల్లో కలర్వి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి ఇవి వచ్చేసి. ఇది వచ్చేసి బొప్పాయి చెట్టు, మరి ఇంకా పెద్దగా ఏం అవ్వలేదు. బొప్పాయి చెట్లు చాలా ఈజీగా పెరుగుతాయి అంటారు కదా, కానీ మనం ఎంత ఎఫర్ట్ పెడితేనే గార్డెన్ అనేది అంత బాగుంటుంది. వాటిలో ఎప్పుడు మనం కలుపు మొక్కలు వేస్ట్ అంతా రాకుండా తీసేయడము, వాటికి మంచి ఎరువేయడము, కంపోస్ట్ ఇంకా అలాంటివి వేస్తూ ఉంటేనే మనకి మొక్కలు బాగా వస్తాయి. ఇది చూడండి బంతి చెట్లు అండి. ఈ సీజన్లో బంతిపూలు రావాలి, కానీ ఈ ఇయర్ కొంచెం వర్షాలకి అది మనకి బయట మార్కెట్లో కూడా బంతిపూలు అనేది మంచి సైజుగా కానీ అన్ని కలర్స్ కానీ అవైలబుల్ లేవండి. ఇది వచ్చేసి సింగిలే ఉంది, సింగిల్ పెటల్స్ ఉన్నాయి చూడండి, అలాంటి బంతిపువ్వు. ఇది చాలా వీక్గా ఉన్నాయండి ఫ్లవర్స్ వచ్చేసి. ఇక్కడ చూడండి తమలపాకులు. జనరల్గా చాలామంది మనం బయటనే కొనుక్కుంటాం కదా, తమలపాకు చెట్టు పెంచారండి. యాక్చువల్గా ఇది కజిన్ వాళ్ళ గార్డెను, తనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ. చూడండి తమలపాకులు బాగా పైకి, ఇది కూడా పైకి అల్లుకుంటుందండి. మనం ఎంత మంచి సపోర్ట్ ఇస్తే అంత బాగా వస్తుంది పైకి. తమలపాకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది వచ్చేసి వంగ మొక్కలండి, వంకాయలు. ఇంకా మనకి పూత ఏం స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ, ఇది రీసెంట్గానే పెట్టారు. పక్కనే అది కిందకి పడిపోతుంటే దానికి ఒక కర్ర కట్టేసి సపోర్ట్ ఇచ్చాము. మన సిటీస్లో ఉన్న వాళ్ళకి, జనరల్గా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఇంత ప్లేస్ ఉండదు కాబట్టి కూరగాయలు పెట్టుకునే ఛాన్స్ చాలా తక్కువ అండి. సో జనరల్గా చిన్న చిన్న పూల మొక్కలు, మనం ఏదైనా క్రోటన్స్ అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు కదా. చూడండి ఇది కూడా పూల చెట్టే అండి, బాగా పెద్దగా అయిపోయింది. సో మనం సిటీలో ఉన్న వాళ్ళైతే ఎక్కువ మనం పాట్స్లోనే, కుండీల్లోనే పెట్టుకుంటూ ఉంటాము. ఊర్లో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ప్లేస్ ఉంటే ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చండి. అయినా కూడా మన బాల్కనీస్లో కూడా మ్యాక్సిమం వీలైనన్ని చాలామంది పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, చాలా పింక్ కలర్గా ఉన్నాయి. కొన్ని చెట్టుకున్న పూలల్లోనే కొన్ని లైట్ షేడ్ ఉన్నాయి, కొన్ని డార్క్ షేడ్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అదో బటర్ఫ్లై కూడా వస్తుంది చూసారా. మనకి ఓన్లీ పూల మొక్కలు, ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, కూరగాయ మొక్కలతో పక్కన పూల మొక్కలు పెడితే మనకి పాలినేషన్ అనేది బాగా జరిగి మనకి ఆ క్రాప్ అనేది బాగా వస్తుంది. అదొక చిన్న టెక్నిక్ అండి. చాలామందికి గార్డెనింగ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మనకి ఎంత బాగా మనకి ఫ్లవర్స్ ఉండి పాలినేషన్ ఎంత బాగా జరిగితే మనకి హార్వెస్ట్ అనేది అంత బాగా ఉంటుంది. చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇలాంటి ఫ్లవర్స్ని, మొక్కల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అట్లీస్ట్ మనకి పెంచుకునే ఇంట్రెస్ట్, టైం లేకపోయినా కూడా ఇలాంటివి చూస్తే కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మెయిన్ మనం అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ ఈ మొక్కలకి, ఫ్లవర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. ఇదండి చిలక మొక్క పూలు. ఇక్కడ పూలు ఉన్నాయి చూడండి ఈ చెట్లకి. ఇవి చాలా డెలికేట్ అండి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవి ఆ మొక్కలకు ఉన్నప్పుడు మాత్రమే అంత అందంగా, అంత ఫ్రెష్గా కనిపిస్తాయి. మనం కోసిన వెంటనే తక్కువ టైంలోనే అవి త్వరగా వాడిపోతాయి. ఇదిగోండి బంతి పూలు అండి. మొక్క చిన్నదే కానీ పువ్వు మాత్రం చూడండి ఎంత బాగుందో. పెటల్స్ కూడా చాలా థిక్గా బాగున్నాయి కదా, ముద్ద బంతి అండి అది.
పక్క నుంచి నాయిస్ వస్తుంది బయట నుంచి, సో ఏమనుకోవద్దు. ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి, చాలా పెద్దగా అయిపోయింది. ఒక కొమ్మ మాత్రం దానికి ఒక్కదానికే ఫ్లవర్ ఉంది చూడండి. ఇక్కడ చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. ఇంకా చూసారు కదా, చాలా మొక్కలు ఉన్నాయండి. ఇది కూడా వచ్చేసి వేరే కలర్ అండి. ఇది వచ్చేసి వైన్ రెడ్లా ఉంది. అగైన్ ఇది కూడా చిక్కుడు చెట్టు, పూత బాగా ఉందండి. ఇక్కడ మనం చెప్పాను కదా, వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు మొక్కల కోసం అని చెప్పేసి. మనం ఎంత టైం స్పెండ్ చేసి, ఎంత టైం టు టైం వాటికి వాటరు, వాటికి మంచి బలం ఇచ్చేలాగా హోమ్ కంపోస్టు అలాంటివన్నీ వేస్తేనే అవి మనకి టైంకి బాగా పెరుగుతాయి. మన వాటి నుంచి కాపు కూడా మనకి బాగా వస్తుంది. మనకి ఎన్ని పనులున్నా కూడా పిల్లల్లాగేనండి, వాటిని టైం టు టైం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మనకి మన గార్డెన్ అనేది అంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయలు అనుకుంటా, ఐ థింక్ కాదండి, సారీ, బీరకాయ, చిన్న చిన్నవి. అప్పుడే బాగా పూత వస్తుంది బీరకాయలు అనేవి. దీనికి కూడా సపోర్ట్ ఉండాలి, బీర చెట్టుకు కూడా. మనకి జనరల్గా సీడ్స్ దొరుకుతాయి బయట, లేదంటే మనం ఫస్ట్ టైం వచ్చిన కాయను అనేది పక్కన పెట్టేసుకుంటే మనకి విత్తనాలు బాగా వస్తాయి. ఇది వచ్చేసి చిక్కుడుకాయ. ఇది కూడా రోజ్ ఫ్లవర్ అండి. అది చాలా రోజులైంది ఆ ఫ్లవర్ విచ్చుకొని, సో అవన్నీ రాలిపోయాయి. ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న రోజ్ ఫ్లవర్. ఇది వచ్చేసి వంగ చెట్టు అండి. ఆ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, కలర్ చాలా బాగుంది కదా, వైట్ పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఇవి ఇంకా బడ్స్ అండి, ఇంకా రాలేదు పువ్వులు, ఇంకా పువ్వు అవ్వలేదు. ఇది కూడా రోజ్ ఫ్లవరే. అగైన్ ఇక్కడ వచ్చేసి కూరగాయలండి, మళ్ళీ ఇలా కాంబినేషన్లో పెట్టారు, కూరగాయలు ఫ్లవర్స్ అన్నీ కలిపేసి. దీనికి సపోర్ట్ కావాలి కాబట్టి ఇది వచ్చేసి కర్ర దగ్గర దానికి పైకి అల్లడానికి సపోర్ట్ ఇచ్చారు. ఇదిగోండి, దీనికి కాపు కూడా వచ్చేసింది, వంకాయలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.